హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ ఎడియా తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇక్కడ పొలాల్లో వర్షం పడిందండి. ఎండాకాలంలో వర్షం అయితే పడింది. ఆ వర్షాల్లో అక్కడక్కడ నీళ్ళు చేరి ఆరిపోయినాయి. అక్కడ తాబేలు పొలాల్లో అటు ఇటు అయితే తిరుగుతుంది, నీరు దొరక్క. దాన్ని నీరున్న ప్లేస్కి తీసుకెళ్ళి వేస్తున్నాను. ఇది వచ్చి కూరగాయల పొలం అండి. ఇక్కడ బీర మొక్కలు అయితే వేసాము. అక్కడ వచ్చి ఈ తాబేలు ఒక 10 నిమిషాల నుంచి అయితే చూస్తున్నాను. ఈ కూరగాయలు మరి దగ్గరికి అయితే వచ్చాను, ఎలా ఉన్నదో చూద్దామని. అది అటు ఇటు తిరుగుతుంది అక్కడక్కడే. ఇక్కడ చూశారు కదా, నన్ను అలా దూరం చూసి గట్టు దిగేసింది అనమాట. గట్టు దిగి ఇగో పాదుల్లోకి అయితే వెళ్ళింది. ఇక్కడ వచ్చి ఈ సంవత్సరం ఏప్రిల్లోనే వర్షాలు మొదలైపోయాయండి. అకాల వర్షాలు అనమాట, బాగా పడుతున్నాయి. పడి నీరు మళ్ళంట పోయింది కిందకి. పోతే ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ ఎండాకాలంలో తాబేళ్ళు భూమి అడుగుకి అయితే వెళ్ళిపోతాయి పదును కోసం. ఈ వాగులు వంకలు ఎత్తుక్కుంటూ పోతాయి అన్నమాట. అలాగే ఇది ఈ దారిలో ప్రయాణంలో మధ్యలో మా మడి తెగలు ఉంటుంది, మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది. ఇది వచ్చి మనకి ఇండియన్ సాఫ్ట్ సెల్ టోటల్ అని అంటామండి. మన భారతదేశంలో ఎక్కువ ఇలాంటివి ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఇండియన్ సాఫ్ట్ సెల్ టోటల్స్ అనమాట. ఇవి వచ్చి మనకి ఆ పంట పొలాల్లో చిన్న చిన్న పురుగుల్ని, అలాగే చిన్న చిన్న క్రిమి కీటకాలు అయితే తినైతే ఇవి బ్రతుకుతూ ఉంటాయి. ఒక విధంగా వచ్చి పంటలకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగని చెప్పి పంట పొలాలు అంటే ఎక్కువైతే ఉండవు, వరి పొలాలు ఇలాంటి వాటిలో ఉంటాయి, కానీ ఇలాంటి కూరగాయల తోటలో తిరగవు. ఎందుకంటే ఇవి ఉభయచర జీవులు అనమాట. ఎక్కువ శాతం నీటిలోనే ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటాయి నీళ్ళు ఆరిపోయినప్పుడల్లానా. చూశారు కదండి, మీడియం సైజ్ అయితే ఉంది. ఒక 1 కిలో ఎలా దగ్గర ఉండొచ్చు, 30 కిలో కానీ 1 కిలో కానీ ఉంటుంది. ఈ బురదలో కష్టపడుతుంది. సరే, చాలామందికి ఈ తాబేలు గురించి తెలిసినట్టు ఉంటుంది, అలాగని చెప్పి నేను వీడియో అయితే తీయడం జరిగింది. అంతకుముందు మన పొలాల్లో చాలా తాబేళ్ళు పిల్లలు పెద్దవి కూడా దొరికితే నేను పట్టుకెళ్ళి పక్కనున్న చెరువులు అది వదిలేసేవాడిని అండి. ఎందుకంటే మన ప్రకృతి బాగా ఉపయోగపడతాయి కాబట్టి, ముఖ్యంగా మన పంట పొలాల్లో బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి. అలాగే దీన్ని కూడా ఈ మా కూరగాయల తోటలు ఏం దాటుకొని వెళ్ళి కిందని ఒక పెద్ద గొయ్యిలా ఉంటుందండి. అందులో నీళ్ళు అయితే చేరాయి, చాలా నీళ్ళు ఉన్నాయి. అక్కడ వేస్తే అది కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. పక్కన చాలా దూరంలో చిన్న వాగులా ఉంటుంది. ఈ తాబేళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటంతట అవే నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకొని చాలా దూరం ప్రయాణం చేసి, రాత్రిపూట ప్రయాణం చేసి ఆ నీరున్న ప్లేస్కి వెళ్ళిపోగలవండి. వాటికి నీటిని కనుక్కునే గ్రహణ శక్తి అయితే ఉంటుంది. అది ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత అయితే కరెక్ట్గా కనుక్కుంటాయి అన్నమాట. మొత్తానికైతే ఇక్కడ తీసుకొచ్చానండి. ఇక్కడ చాలా నీళ్ళు అయితే ఉంటాయి. ఈ వర్షానికి ఇక్కడ నీరు చేరింది, ఇంక ఇది ఆరదనమాట. పెరుగుతూనే ఉంటుంది కానీ ఈ నీరు ఆరదనమాట. మొత్తానికైతే ఇలాగా వదిలేసాను, హ్యాపీగా అయితే వెళ్తుంది చూడండి. అలాగే మీరు ఏ జీవిని ఇలా రెస్క్యూ చేసి ఇలాగా వాటిని క్షేమంగా వదిలేరో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.